నమస్కారం కృష్ణారావు గారు. అవేఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు మన చర్చల్లో అంతర్జాతీయంగా అమెరికా గురించి మనం మాట్లాడితే అగ్రరాజ్యమైన అక్కడ ఏంటంటే ఒక ఫ్రీ రీన్ స్టేట్ కింద విచ్చలవిడిగా అందరికీను ఈ గన్స్ ఇవ్వడము అది అంతాను ఒక కంట్రోల్ లేకుండా ఉండడం మనం ఇదివరకు కూడా చాలా చూసాం. చాలామంది వ్యక్తులను కాల్చడము స్కూల్స్లోను దీంట్లోనూ దాంట్లోనూ. రీసెంట్గా కూడాను ఇప్పుడు ఎలక్షన్స్ అన్నీ అనౌన్స్ అయిపోయిన తర్వాత కూడాను న్యూ ఆర్లియాన్స్లో ఒకడు ట్రక్ని తీసుకెళ్ళిపోయి డైరెక్ట్గా తీసుకెళ్ళి చేయడం వలన చాలామంది ప్రాణాలు కోల్పోవడం అయింది. అట్లాగే లాస్ వెగాస్లో కూడాను ఒక ట్రక్ కూడాను పేలి అక్కడ కొంత ఆస్తి నష్టం అది ప్రాణ నష్టం కూడా జరిగింది. అది దీనికి భారతదేశంలో మనమంతా ఒక గన్ లైసెన్స్ వచ్చి ఇది చేయాలంటే ఒక దీంట్లో ఉండేవాళ్ళకి తప్ప ఇవ్వడం లేదు. అక్కడ మరి ఇంత విచ్చలవిడిగా దీనికి చేయడం వలన ప్రతివాడికి రోడ్డు మీద వెళ్ళి పని చేసుకోవాలన్నా ఒక ప్రోగ్రాంకి వెళ్ళాలన్నా ఎప్పుడు ఏదవుతుందనేది అనిశ్చిత పరిస్థితిలో ఉంటుంది. అసలు ఈ టెర్రర్ అటాక్స్ మీద అంటే ఇది బయట వాళ్ళు చేసింది కాదు, ఇట్స్ ఓన్లీ అమెరికన్ దీంట్లో వచ్చిన వాళ్ళే చేశారు. అక్కడ పీపుల్ మెంటాలిటీ మీదను తర్వాత అసలు ఇట్లా ఉంటే అసలు ఆ దేశం ఎటుపోతుంది అనేది అర్థం కావట్లేదు. దాని మీద మీ యొక్క అభిప్రాయం? రైట్, మొన్న మనం దీని మీద ఇంకో రకంగా డిస్కస్ చేసాం. ఇస్లామిక్ ఫండమెంటలిజం 21వ శతాబ్దంలో ప్రపంచానికి పెద్ద ప్రమాదం, ఇంకేది కాదు, ఇదే మేజర్ ప్రమాదం అన్నాం. ఎగ్జాక్ట్గా అట్లాగే జరిగింది. ఒకటి, ఈ చేసిన వాడైతే మైగ్రెంట్ కాదు. నాకు ఇంత మడుగు చేసిన దాని ప్రకారంగా ఇమిగ్రెంట్సే అంతకుముందు చేస్తూ ఉన్నారు. యూరోప్లో ఎవరైనా చేస్తూ ఉన్నారంటే ఇమిగ్రెంట్స్ వచ్చినటువంటి వాళ్ళు, ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీ అల్జీరియా మొరాకో వాటి నుంచి వచ్చినటువంటి వాళ్ళు సడన్గా నైఫ్ పట్టుకోవటం, పోయే వాళ్ళని పొడవటం, ట్రక్ తీసుకుపోవటం, ఇది చేయటం చేస్తూ ఉన్నారు. బట్ ఇంత మటుకు చూసిన దాన్ని బట్టి ఇతను ఇమిగ్రెంట్ అమెరికన్ అయితే కాదు. బ్లాక్ లాగా ఉన్నాడు, బోర్న్ బ్రాటప్ ఇన్ అమెరికా, ఆర్మీలో పనిచేశాడు, ఆ పైన ఇస్లామిక్ ఇన్ఫ్లుయెన్స్కు పోయినాడు, మతం మార్చుకున్నాడు. అంతటితో ఆగిపోలే, ఐసిస్ ప్రభావం ఎక్కువ ఇతని మీద పడింది. సో ఇది చాలా డేంజర్ ఫర్ అమెరికా. అంటే ఇంపోర్టెడ్ కాకుండా హోమ్ గ్రోన్ టెర్రరిస్టులు తయారవుతున్నారు. అండ్ వీళ్ళ మీద ఐసిస్ ఇన్ఫ్లుయెన్సు సబ్స్టాన్షియల్గా ఉన్నది. ఇది ఒకటి అమెరికా దేశమే కాదు, యూరోప్లో కూడా ఇది ఫేస్ చేస్తున్నారు, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఇది ఒక పెద్ద మొన్న మాట్లాడుకున్నట్టుగానే ఒక పెద్ద థ్రెట్. అండ్ ఈ ఐసిస్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి గ్యాంగ్సే ఇక్కడ ఈ వెస్టర్న్ సహారాలో విలేజెస్ మీద పడి క్రిస్టియన్స్ని చంపేస్తున్నారు పెద్ద ఎత్తున. అది ఇది అమెరికాలో జరిగింది కాబట్టి ఇంత పెద్ద ప్రామినెన్స్ వచ్చింది, కానీ దీన్ని మించి అక్కడ జరుగుతుంది. అట్లాగే టర్కీ ఇరాక్ బార్డర్లో ఉన్న కర్డ్స్ అనేటటువంటి ఆ కమ్యూనిటీని టార్గెట్ చేస్తున్నారు. బికాస్ వాళ్ళలో హెచ్డీస్ అని ఉన్నారు. వీళ్ళు కొంతమంది ముస్లిమ్స్ కాదు, ఇంకొక మతాన్ని వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో ఇది ఎట్లా అనేటటువంటి దాని మీద చాలా అయితే ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. బికాస్ ఇంత రాడికలైజ్ అయిపోయి ఇప్పుడు ఆ రాడికలైజ్డ్ ఐసిస్ వాదాన్ని ఫాలో అయ్యేవాడే సిరియాలో గెలిచారంటే అదే వచ్చి సిరియా వాడిని పక్కకు పట్టేసి గవర్నమెంట్ను ఫామ్ చేసడానికి రెడీగా ఉన్నారు. సో దీని మీద యాక్చువల్గా అందరూ రష్యా, అమెరికా, చైనా, ఇండియా, ఆల్ కంట్రీస్ షుడ్ కమ్ టుగెదర్, ఇంక్లూడింగ్ గల్ఫ్లో ఉన్నటువంటి మోర్ లిబరల్ ఎగలిటేరియన్ ముస్లిం కంట్రీస్. ఇవన్నీ దీనికి రాకపోతే మాత్రం ఇది ప్రపంచానికి పెద్ద థ్రెట్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. ఈ ఐడియాలజీని లోకల్స్ కూడా ఫాలో అయ్యి బిలీవ్ చేయటం మొదలెట్టారంటే అమెరికాలో చాలా ఇటువంటి ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం ఉంది. అది బ్రాడ్గా దీనికి సంబంధించినటువంటి విషయం. మరి చూద్దాం. అంటే మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది, అసలు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అమెరికా లాంటి దేశంలో ఇలాంటి వికృతి చేష్టలు ఎక్కువ అవుతున్న కొద్దీ కొంచెం శాంతి భంగం కలుగుతుందని అనుకోవచ్చు. నమస్కారం.